మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన కాయస్ నగరంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో వీళ్లు పనిచేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఉగ్రవాదులు ముగ్గురు భారతీయులను అపహరించారు. ఈ దాడికి పాల్పడింది తామే అని అల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం ప్రకటించింది. ఈ ఘటన పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశస్తులను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన కాయస్ నగరంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో వీరు పనిచేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఉగ్రవాదులు ముగ్గురు భారతీయులను అపహరించారు. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, శ్రీదేవి, ఏదైతే అంటే దాదాపు ఒక 2 రోజుల క్రితము జరిగినటువంటి అక్కడ అంటే మాలి అనేటువంటి అక్కడ చాలా మంది భారతీయులందరూ కూడా పనిచేస్తున్నారు. అక్కడ ఒక ముగ్గురు భారతీయులను కూడా కిడ్నాప్ చేశారన్నటువంటి వార్త ఒక రోజు తర్వాత అంటే అక్కడ భారత విదేశాంగ కార్యాలయానికి తెలిసింది. దానిపై స్పందించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు అక్కడ మాలిలో 1వ తేదీన జరుగుతున్నటువంటి దాడులు అనుకోవచ్చు. తర్వాత ఈ ముగ్గురిని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతానికి కొంత లింకులు ఉన్నాయి. అయితే ఏదైతే కేసు ఒక డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారతీయులు చాలా మంది కూడా పనిచేస్తున్నారు. కానీ ఆ రోజు సాయంత్రము ఒక ముఠా అంటే దాదాపు ఒక 5 మంది 6 మంది కలిసి ఫ్యాక్టరీలో చొరబడి అక్కడ ఉండేటటువంటి ముగ్గురు భారతీయులను కిడ్నాప్ అంటే అంతమంది కూడా అక్కడ పని చేస్తుంటే కూడా కేవలం ఒక ముగ్గురు భారతీయులను మాత్రమే కిడ్నాప్ చేయడం అన్నది ఇక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మనకు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఒకరుగా ఉన్నారు. తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయన్నటువంటిది భారత విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సాయంత్రం ఉగ్రవాదు అంటే ఏదైతే అక్కడ సాయుధ తిరుగుబాటుదారులు అనుకోవచ్చు, తర్వాత ఉగ్రవాదులు అనుకోవచ్చు, తీవ్రవాదులు ఏదైనా పేరు కానీ అక్కడ చేసినటువంటి ఏదైతే ఉదంతం ఉందో భారతీయులను కిడ్నాప్ చేయడం, దీనిపై ఏదైతే అక్కడ అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి మనోహర్ జోషి అంటే అక్కడ జోషి అని పేరు ఉంది. ఇతడు మహారాష్ట్రకు సంబంధించిన వారు, ఇతడు మేనేజర్ అనమాట. అక్కడ అతన్ని ఆ సమయంలో అతన్ని కిడ్నాప్ చేయడం, ఆయనతో పాటు అక్కడ సర్వీసింగ్ ఇంజనీరింగ్ గా పనిచేసేటువంటి వారు, తర్వాత ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేసేటువంటి 2 తెలుగు వాళ్ళు, వీళ్ళని కిడ్నాప్ చేసినట్లు కూడా ప్రకటించడంతో ఒక రోజు తర్వాత భారత కార్యాలయానికి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక రోజు తర్వాత భారత ఎంబసీ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది వారి కుటుంబ సభ్యులతో కూడా ఎప్పటికప్పుడు కూడా భారత కార్యాలయం కూడా రాయబార కార్యాలయం కూడా సంప్రదింపులు జరుపుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కిడ్నాప్ చేసిందన్నటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. కానీ ఏదైతే ఒక రోజు ముందుగా ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి దానికి అనుబంధ సంస్థ జేఎన్ఐఎంఏ అన్నటువంటిది దాదాపు ఒక రోజు నుంచి కూడా అంటే ఒక రోజు ముందుగా జరుగుతున్నటువంటి దాడులు ఇక్కడ ఈ మాలి ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దానికి బాధ్యత జేఎన్ఐఎం అంటే తామే బాధ్యత అంటూ కూడా ప్రకటించింది. కానీ ఏదైతే ఇక్కడ భారతీయులను కిడ్నాప్ చేసినటువంటి ఉదంతానికి మాత్రము ఎక్కడా కూడా ఏ సంస్థ కూడా దీనికి బాధ్యులం మేమంటూ కూడా ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ ఎవరినైతే కిడ్నాప్ చేశారో వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కొరకు అక్కడ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా వారిని విడిపించే ప్రయత్నం అనుకోవచ్చు, తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అక్కడ మనకు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే మనకు తెలంగాణ అంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రసాద్ ఆదిత్య గ్రూప్ కంపెనీకి కొంత బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి. దానిలో ఈ విషయం తెలియగానే ప్రసాద్ ఆదిత్య గ్రూప్ కి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ అనుకోవచ్చు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మాలికి బయలుదేరడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ని మాత్రం ఎప్పటికప్పుడు కూడా భారత కార్యాలయంతో వారు సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని సురక్షితంగా విడిపించాలన్నదే మా ప్రయత్నం అంటూ కూడా మాలి ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా భారతీయులని అంటే టార్గెట్ చేస్తూ అక్కడ చేస్తున్నటువంటి ఏదైతే దాడులు అనుకోవచ్చు అందులో ఉదాహరణ ఈ ముగ్గురిని కూడా కిడ్నాప్ చేయడం అనేది కూడా చాలా కీలకము. అయితే ఇక్కడ అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే
భారత విదేశాంగ కార్యాలయానికి కూడా టచ్ లో వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కుటుంబాలకు దగ్గరగా ఉన్నటువంటి భారతీయులు అక్కడ మాలిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. శ్రీదేవి. రైట్ కళ,